కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం గౌతమ్ గారు గౌతమ్ గారు భద్ర నువ్వా బోటు పెట్టి పిలిచేదానికి నాకు ఓపిక లేదులే కానీ నువ్వే ఓపిక తీసుకొని లోపలికి రా. గ్రాని ఇతనా వీడి బాప్తే అయ్యుంటాడు. అయ్యో అది కాదు గ్రాని. అయినా ఏంట్రా మనవడా, నీకందరూ ఇలాంటి ఫ్రెండ్సే ఉన్నారా? అయ్యో గ్రాని చెప్పేది నువ్వు ఉండరా, నేను మాట్లాడుతున్నాను కదా. ఏరా ఏమండి, నా పేరు యారానో ఆరానో కాదండి, వెంకటాచలం దేవుడి పేరండి. వెంకటాచలమో అరుణాచలమో ఏదో ఒక బోర్డు చలం గాని. ఏయ్ నువ్వు ఉండవే, పెద్దవాళ్ళ మాట్లాడుతుంటే మధ్యలో రాకూడదన్న జ్ఞానం లేదా నీకు? ఎరా దుక్కలా ఉన్నావు, బుద్ధి లేకుండా ఏంట్రా ఈ పనులు? ఏమండి, మీరు అసలు ఏమంటున్నారో ఎందుకు తిడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. కనీసం కారణమైనా చెప్పండి, నా ఏడుపుకు అర్థం ఉంటది. ఏవీ తెలియనట్టు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావురా? అమ్మా అమ్మా బుద్ధుందా నీకు? ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా నీకు? మన అమ్మాయిని చేసుకోబోయేవాడితోనే ఇలా మాట్లాడేది. ఏంటి మన బుజ్జమ్మని చేసుకోబోయేది ఇతనా? అయ్యో, నేనింకా వీడి పనికి మాల ఫ్రెండ్ ఏమో అనుకుని బుద్ధి చెప్పబోయాను. సంతోషించలేం కాపు. ఎరా మనవడా, బుజ్జమ్మా నేను అలా మాట్లాడుతుంటే మీరైనా చెప్పొచ్చుగా. అంత అవకాశం మాకెక్కడిచ్చానమ్మా? పెదరాడి మాదిరిగా ఆపండ్రా ఆపండ్రా అంటా ఉండవా గానీ మా మాట ఎక్కడింటా ఉండవు నువ్వా? అదే అబ్బాయి చలం, కనీసం నువ్వైనా చెప్పొచ్చు కదయ్యా. ఏమండి, నాకు ఏడ్చే అవకాశం చెప్తే చెప్పే అవకాశం ఎక్కడిచ్చారండి మీరు? బెదరు చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇట్లా జరుగుంటది కానీ నువ్వే ఫీల్ అవ్వద్దా. పర్లేదులేండి, పెద్దవాడు కదా అన్నా పర్లేదు. అవునరా లక్ష్మీనారాయణ, అబ్బాయి ఏంట్రా పీచు పట్టిన కొబ్బరి టెంకలా కొంచెం మందంగా ఉన్నాడు. ఏమండి, నేను ఇంకా ముదిరిపోలేదండి, చాలా లేతండి. కాకపోతే ఫేస్ అలా అనిపిస్తుంది అంతే. మీకు అంతగా డౌట్ ఉంటే నా బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపిస్తానండి. హాయ్. ఇదిగో పెదరు, నువ్వు నీ సొరకే మాదిరిగా లేతని మేము నమ్ముతా ఉంటాం గానీ నువ్వు ఇట్లా ప్రతి తూరి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీస్తాను అంటే డౌట్ వచ్చే ప్రమాదం ఉన్నది. అలాగే బెదరు. ఇదిగో సలంగారు, మిమ్మల్ని ఇప్పుడు దాకా ఎంతో ప్రేమగా తిట్టింది ఎవరో కాదు, రేవతి వాళ్ళ నాయనమ్మ. అవునా? ఏమండి, నన్ను ఆశీర్వదించండి. ఈ పద్ధతులన్నీ బాగానే ఉన్నాయి గాని ప్రతిసారి నువ్వు ఒక్కడవే వచ్చిపోవడమే అస్సలు బాగాలేదు. ఏంటి మీ వాళ్ళెవరూ లేరా? వాళ్ళెవరూ రారా? అయ్యి బాబోయ్, నేను అసలు ఆ విషయం మాట్లాడదామని వచ్చానండి. మీతో ముహూర్తాల గురించి మాట్లాడడానికి ఎల్లుండి మా అత్తయ్య గారు వస్తున్నారండి. మీతో ముందుగా చెప్పకుండా, మీ పర్మిషన్ తీసుకోకుండా డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చేయడం పద్ధతి కాదు కదండి. అందుకే మీతో మాట చెప్పి ఆవిడ్ని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నానండి. ఏమంటారండి? తీసుకురామంటారా? బలిటోడవే బాబు, ఇలాంటి విషయాల్లో పర్మిషన్ ఏంటయ్యా?
వచ్చి మాట్లాడే స్వతంత్రం నీకుంది. థ్యాంక్స్ అండి. ఏమండి, ఇందాక నేను వచ్చిన కంగారులో మిమ్మల్ని అందరినీ పేరు పేరుని పలకరించడం కుదరలేదండి. అదంతా నా టెన్షన్ వల్లే గానీ పొగర వాళ్ళు మాత్రం కాదండి. మీరంతా కాస్త పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించాలి. ఏం తప్పి నువ్వా? అయినా మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంది? నువ్వేమీ అనుకోబోతో అట్నే మేం కూడా ఏమీ అనుకోము. అతే సరేనా? అలాగేనండి. ఉంటానండి, వస్తానండి. నమస్తే అండి. హాయ్. బాగా మొహమాటస్తుడే కాదు, బాగా సెంటిమెంటల్ ఫెలో కూడా. ఓయబ్బా, చాలా కష్టంగా ఉండదురా సామె. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, కనపడంత వరకు జీవితం అంతా ప్రాబ్లమ్సే కనపడతా ఉన్నాయి గానీ అసలు కనుసూపు మేరలా వెళ్తున్నదే కనిపించడం లేదు రసామే. అబ్బా, అమ్మో నాయనో, గుడ్ మార్నింగ్. ఎడార్లో ఓఎస్ఎస్ మాదిరి మీ ఇద్దరు నాకు కనిపించుండారు. చాలా థ్యాంక్స్. ఒరే గౌతమా, తల్లో ఉన్న పిచ్చి నీకు మెల్లగా అరికాళ్ళకు చేరినట్టుండదే. పైన వేసుకోవాల్సిన బట్టలు కింద, కింద వేసుకోవాల్సిన బట్టలు పైన వేసుకుని ఉండావు. ఏంటివా చివరికి నీ కూడా నేను కావడైపోయినా? నేను కడుపు నిండుగా ఫుల్లుగా తిని ఇలా తల్లకిందులుగా ఆసనాలేస్తే కామెడీగా కాదురా, పిచ్చోడు మాదిరి కనిపిస్తావు. ఏం చేయను నాయనా, ఇప్పుడు నా పరిస్థితి అంత తలకిందుగా ఉండదులే. అందుకే ఈ పొజిషన్ లో నా భవిష్యత్తు ఎట్టా ఉంటుందో ఒక దూరు చూసుకుంటా ఉన్నానా. రే గౌతమా, ఎన్ని దూరు చెప్పాలి నేను? గౌతమ్ కాదు, గౌతమ్. నాకు తెలుసులేరా, నువ్వు నోర్మోయ్. ఇట్ట అన్ని తెచ్చి పెంట చేసుకుని నెత్తి మీద పెట్టుకుంటే ఒక తలపోటు మాత్రమే కాదు, గుండెపాటు వచ్చిన ఆశ్చర్యం పడలా. పోయమ్మో, ఏంటమైతే అమ్మ చేతులు ఆశీర్వదించాలే గానీ ఇట చేపలు పెట్టకూడదు. ఇన్ని రోజులు ఎంత ప్రేమగా పెంచుండవు నన్ను, ఇంత చిన్న విషయం మర్చిపోతే ఎట్టగమ్మా? చెప్పమ్మా, చెప్పు. ఒరే, ఓవర్ యాక్షన్ చాలే గాని ఈ కాపు. అట్ట ప్రేమగా పెంచుండం కాబట్టే కదా ఇట్ట అడ్డగాడిద మాదిరి తయారై ఉండవు. అడ్డగాడిదనే ఎంతో ప్రేమగా తిట్టుండవమ్మా. చాలమ్మా చాలు, ఈ ప్రేమతో 2 దినాలు తిండి తిన కూడా బతికేయచ్చు. నాయనో, నీ రియాక్షన్ మీద నాకు అర్థమై ఉండదే. అమ్మ అడ్డగాడిదంటే నువ్వు నిలువగాడిదా అని తిట్టాలనుకుంటాడు, అంతే కదా? అట లోపల అనుకోవడం ఎందుకో అనేది పైకేనో వీరు నేను కూడా ఆనందిస్తాను కదా. నీతో విషయం మాట్లాడేదానికి వచ్చినాం. చేసిన అల్లరాపి అడిగిన దానికి సమాధానం చెప్పు. లాయర్ల లౌక్యంగా కాకుండా జడ్జిలు అంత సీరియస్ గా అవుతాడవా? ఏ విషయం గురించి నైనా నువ్వు మాట్లాడితే? ఆ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడే అంటున్నాడు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామని అడిగేదానికి ఆ చలం వాళ్ళ అత్తమ్మని తీసుకొస్తుండగా. అట్నా? బేసికల్ గా చలము మోమాటానికి మారుపేరు కాబట్టి వాళ్ళ అత్తమ్మని తెస్తా ఉంటాడు. ఇందులో పెద్ద విచిత్రం ఏం లేదని నా మాటగా మీ అందరికి మరో తూరి చెప్తా ఉండాలా. నోరు మూసుకొని చెప్పింది విను. అట్నే నాయన. సరే చెప్పు. ఒకవేళ అన్ని అనుకూలిస్తే నిశ్చితార్థం జరిపించాల్సి ఉంటది. అందుకోసం మంచి ముహూర్తం చూపించమని చెప్పున్నాడు. అట్నా? మరి అట్టయితే మీరు అయ్యోడి దగ్గర పోండాలి గానే నా దగ్గర రావడం ఏంది నాయన? నోరెత్తావంటే చంప పగల కూడా. అసలు నీ వల్లే కదరా మాకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. ఏది మా నువ్వు ఎందుకు ఒక్కొక్కరు ఎంత కోపడుతుండవా? అయినా మీ మనశ్శాంతి పోయేదానికే నేనే చేస్తుండాను. ఏం చేస్తుండవు తెలీదా నీకు? అందరితో కలిసిపోయి చక్కగా కలివిడిగా ఉన్న పిల్లకి ఉంగరం తొడిగుండావు. అబ్బా అమ్మా ఆపుతావా? అరిగిపోయిన చెడిని మళ్ళీ ఎందుకు వేస్తాండవా? అసలు ఈ విషయం గురించి మాట్లాడదానే నీకెన్ని తూరు చెప్పుండా నీకు? అయినా ఆ పిల్ల ఏం పట్టించుకోకుండా సైలెంట్ గా ఉండదే. మరి ఆ పిల్లకి లేని బాధ మధ్యలో నీకెందుకు అంట? నోరు ముయ్యరా. నీ దృష్టిలో ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ ఒక ఆడపిల్లని కన్న తండ్రికి మాత్రం గుండె పగిలిపోయే విషయం. అరే గౌతమ్,
ఇప్పటికైనా ఏమీ దాటిపోలేదురా. చేసిన తప్పును సరిదిద్దుకునేదానికి నీకింకా అవకాశం ఉండాలి. నువ్వు రేవతిని పెళ్లి చేసుకునేదానికి ఒప్పుకుంటే నేను పోయి అవసరమైతే మా లక్ష్మిగాడి కాళ్ళు పట్టుకునైనా అడుగుతాను. వాడు అర్థం చేసుకుని క్షమిస్తాడు. అప్పుడు అందరికీ అన్ని విధాలా బాగుంటాదిరా. అట్ట కాకుండా రేపు పొద్దున ఈ విషయం ఏ పెళ్లిలోనూ నిశ్చితార్థంలోనూ బయటపడిందో నలుగురు ముందు మన పరువు పోవడమే కాదురా, లక్ష్మణ ముందు మనమంతా మోసగాళ్లలాగా తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తాది. రేయ్ 30 ఏళ్ల ఫ్రెండ్షిప్ రా, చెడిపోతాదేమోనని చాలా భయంగా ఉండాలి. నాయను 30 years ఇండస్ట్రీ మాదిరిగా ఈ 30 years ఫ్రెండ్షిప్ అనే మాటని ఆపుతావా? రే ఎంత చెప్పినా నీకు అర్థం కావడంలా. నాకు కాదమ్మా, ఏం కాదని చెప్తా ఉంటే మీకే అర్థం కావడం లేదా? నాయను మాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్షిప్ విలువైందో నాకు తెలుసా. మీ ఫ్రెండ్షిప్ కి ఏ ప్రాబ్లం రాదో ఆ బాధ్యత నాదే, మీరేం టెన్షన్ పడదండి. నువ్వు మారవరా? మో మీరు మరీ ఎక్కువ సెంటిమెంట్ గా పోతా ఉండారు. మనదంతా కామెడీ, మనకు సెంటిమెంట్ పెద్దగా వర్కౌట్ అవ్వదు. కామెడీ సెంటిమెంట్ అని బాగా చర్చించుకుంటా ఉంటారు. ఇంతకీ నేనేంది మావా? కామెడీనా సెంటిమెంటా? చెప్పు మావా, నేనేంది కామెడీయా సెంటిమెంటా? రెండు కాదుమే, భయంకరమైన హర్రర్ దయ్యానివే. మావనన్న అందాల దయ్యమని పొగుడుతూ ఉంటాడు. నాకు సరే సిగ్గుగా ఉండదప్ప. అందాల దయ్యాన్నే గుండెల్లో గుచ్చానే, గొడవలతో కసిగా మనసే కోసానే, మిఠాయి మాటలతో తూటాలు పేల్చానే, గొడవలతో కసిగా మనసే కోసానే. నువ్వు కొడవలతో కోయడం కాదుమే, గుండెలో గురుపు గుచ్చి సంతాండవా. నోట్లోంచి పాట వచ్చిందంటే నిన్ను మెడతో కొడతానే. నన్ను కట్టకురా తిట్టకురా మామ ముద్దుల మామ, నీ మీద ప్రేమ సావదురో మామ ముద్దు కృష్ణ మామ. సినిమాల మాదిరిగా సిచ్యువేషన్ తగ్గట్టు ఈ పాటలు మనకు భలే సూట్ అయ్యాడే కదా. పెళ్లి కోసం ఇప్పుడు దాకా విక్రమార్కలో ఒంటరి పోరాటం చేసిన చలంగాడు ఇప్పుడు వాళ్ళ అత్తని తీసుకుని వచ్చే దండయాత్ర చేయబోతున్నాడు. వాడొత్త గనక వచ్చి మాట్లాడిందంటే అప్పుడు మనం ఏం చేయలేవురా. ఎందుకు చేయలేవా? పెళ్లిలో నువ్వు భోంచేయొచ్చు, నేను ఆకులు ఎత్తేయచ్చు. ఊరే నీకెప్పుడు చూసినా ఓడవడాలు తొడవడాలు ఈ చెత్తెత్తడాలు తప్ప వేరే ఇంకే ఆలోచనలు రావారా? క్యారెక్టర్ మారాక కూడా అయ్యే చెత్త పోలికలేంట్రా నీకు? కొంచెం కాస్ట్లీగా ఆలోచించరా సామే. హలో కాస్ట్లీ మాస్టరు, ఇప్పుడు గాని మనం కాస్త జాగ్రత్త పడకపోతే తర్వాత జరగబోయే సీన్ అదే. ఏంటోరా కర్రీ, ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. కడుపు నిండా తినుండవు కదా, పోయి పడుకుందాం పదా.
రేయ్ అసలే నేను టెన్షన్ తో చచ్చిపోతాను, జోకులేసో చంపేస్తాను. లేకపోతే ఏంది సామె, తుఫాను తీరం దాటిందని చెప్తా ఉంటే ఏ ఇబ్బంది లేకుండా క్షేమంగా దాటిందా అన్నట్టున్నది నీ వరుస. అవతల కొంపలు అంటుకుంటూ పోతా ఉంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు అనేసి క్యాట్ వాక్ చేస్తా ఉండవు ఏందా? రేయ్ అది కాదురా కర్రీ, ఒక అమ్మాయి మంచిది కాదు అని చెప్పడం కంటే అనుభవం లాంటి ప్లాన్ మరొకటి ఉండదు. అలా చేసినా సరే నేను ఆ అమ్మాయినే చేసుకుంటానని పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు రా వాడు. పిచ్చోళ్ళ కాదు, పిచ్చి కుక్కలా. వాడు పిచ్చి కుక్క బొచ్చు కుక్క అనేది కాదురా పాయింట్. అలాంటి వాడికి ఏం చెప్పి పెళ్లి చెడగొట్టాలన్నదే పాయింట్. బాసు, నాటు బాంబు లాంటి ఘాటైన ఐడియా వచ్చిండదే. ముందు ఐడియా ఏంటో చెప్పు, అది నాటు బాంబో నీటి బాంబో నేను చెప్తాను. అంటే రేవతమ్మ మంచిది కాదని చెప్పినా సరే వాడు పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, అంతేనా? ఒరే కర్రీనాయాలా, నేను చెప్పిన డైలాగు నాకే చెప్తావేంట్రా జఫా? అబ్బా నువ్వు ఉండు సామె, డైలాగ్ పూర్తి కాకుండా అడ్డుపడతావేందా? ఈ సీన్ లో నీకు కూడా డైలాగులు ఉండాయిలే, అది వచ్చాక చెప్పు. అంతేగాని మధ్యలో అడ్డు వచ్చా టాలెంట్ ని తొక్కేయాలని చూడమాక. రేయ్ ఎక్స్ట్రాల్ చేసావనుకో నీ పేక మీద కాలేసి తొక్కేస్తాను నాకు కొడక. ముందు విషయం ఏంటో చెప్పు. ఏమి లేదు బాసు, ఈ చలం మంచోడు కాదు, వాడికి లవర్స్ ఉన్నారని నిరూపించావనుకో, అప్పుడు వాళ్ళంతా చలాన్ని లాగిపెట్టి కొట్టి బయటికి లాగుతారు. దాంతో ఆటోమేటిక్ గా ఈ పెళ్లి చెడిపోతుంది. ఏమంటావా? వావ్ సూపర్ ప్లాన్ రా. కానీ వాడి మొహానికి లవర్స్ ఉండుంటారా? లేకపోతే మనమే సృష్టిద్దామా, లవర్లా యాక్టింగ్ చేద్దాం బాస్. అలా యాక్టింగ్ చేయడానికి ఇప్పటికిప్పుడు అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారా? రే ఏంట్రా నన్ను అలా చూస్తున్నావేంటి? యాక్టింగ్ చేయటానికే కత్తి లాంటి అమ్మాయి దొరికింది గురు. ఏంట్రా నువ్వనేది? నేనా? అవును బాస్, నువ్వు కమలాసన మాదిరిగా ఏ వేషం వేసినా పక్కా షూట్ అయిపోతుంది. బయటోళ్ళు ఎవరైనా అనుకో స్క్రిప్ట్ లో యాడైన డైలాగ్ చెప్పడానికి తడబడిపోతారు, కానీ నీకైతే ఆ ప్రాబ్లమే ఉండదు, జీవిచ్చేస్తావు. ఏమంటావా? రే కరెక్ట్ గాని ఏమైనా తేడా వస్తే భయం వేస్తుందిరా. నీకేం కాదు, నేను ఉన్నాను కదా మై హూనా. నువ్వేం ఆలోచించకుండా అమ్మాయిలా పిచ్చెక్కిచ్చేదానికి ఫిక్స్ అయిపో. ఈ గెటప్ లో రోహిణి కన్నా అందంగా ఉన్నాడు. ఏమ్రా కర్రీ, ఏదో అరువు కోసం ఎదురు చూస్తున్న కరువు బాధితుల్లా అదే పనిగా చూస్తున్నావు. ఏమైంది? ఓయమ్మో, ఏమైందని అడుగుతున్నావేంది స్వామి? ఈ డ్రెస్సులో నువ్వు కత్తిలా ఉండవో, ఆడ లేడీసే లైన్ వేసే మాదిరిగా ఉండవో తెలిసినా? పొగడ్తా ప్రశంస అనుమానమో. ఆ రోజు ఫోన్లో ఆడగొంతుతో మాట్లాడినప్పటి నుంచి నీ మీద నాకు యాడనో డౌట్ కొడతా ఉండదు.
ఇప్పుడు ఈ చీరలో వయ్యారని కులుకుతూ చూస్తా ఉంటే ఆ డౌట్ నిజమనిపిస్తా ఉండదే. రేయ్ ఎక్స్ట్రా చేస్తామంటే చంపేస్తారు కర్రెనాయాల. ఇందాక నుంచి ఈ మాదిరిగా ఊపుతో ఆల్రెడీ చంపుతూనే ఉన్నావు గానే ఇదే ఊపుతో ఆ తెలంగాణ కూడా పిచ్చెక్కిచ్చాయి. చెప్పిన ప్లాన్ గుర్తున్నది కదా. తెలుగు జూలియా చెంగావి చల్సియా చొరవ చూపి చేరువైతే చాంగు చెయ్య సృజన సింధియా